నమస్తే, వెల్కమ్ టు గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. ఇంటి నిర్మాణంలో ఎన్ని అభిరుచులు ఉన్నా కస్టమర్ల అభిరుచే ప్రామాణికంగా మీ కలల సౌధాలకు బంగారు బాట వేస్తుంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. ఇప్పటివరకు 10 ప్రాజెక్టులు పూర్తి చేసుకుని 11వ ప్రాజెక్టులోకి అడుగు పెడుతున్న గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నేడు మెట్రో నగరంగా అంతర్జాతీయంగా గొప్ప పేరు సంపాదించుకున్న హైదరాబాద్కు అతి దగ్గరలో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుతో మీ ముందుకు వచ్చేసింది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అతి చేరువలో 24 గంటల నీటి సదుపాయం, పిల్లలకు ఆట స్థలాలు, పార్కులు, ఇలా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కస్టమర్ల సౌకర్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అతిపెద్ద ప్రాజెక్ట్ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. ప్రతి ఒక్కరూ స్థలం కొనుక్కొని లేదా ఇల్లు కట్టుకొని హాయిగా ఉండాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు. మరి చక్కటి వాతావరణం, పచ్చని చెట్లు, వీటితో పాటు హైదరాబాద్ వెస్ట్ జోన్, ముంబై నేషనల్ హైవే 65 మరియు శంకర్పల్లి, ఐటీఐఆర్, ఐఐటి కంది రోడ్డు ఇంద్రకరణ్కు దగ్గరలో అందుబాటులో ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకుంటున్నారు. మరి ఈ సౌకర్యాలన్నీ కూడా ఈ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్లో ఉన్నాయి. కస్టమర్ల అభిరుచికి దగ్గరగా అత్యాధునిక హంగులతో ఇప్పుడే విజిట్ చేయండి. మీ స్వప్నాలకు స్వర్ణాలను అద్దండి. మరిన్ని వివరాలు మనతో పంచుకోవడానికి రియల్ ఎస్టేట్ రంగంలో 10 సంవత్సరాల అనుభవం గల గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఎం ఝాన్సీ గారు లైవ్లో మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి వారు ప్రవేశపెట్టబోయే వెంచర్కి సంబంధించి అనేక విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఝాన్సీ గారు, హైదరాబాద్ లాంటి ఒక మహానగరంలో దాదాపు ఒక 10 ప్రాజెక్టులు రియల్ ఎస్టేట్ రంగంలో పూర్తి చేయడం అంటే చాలా గొప్ప విషయం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. మరి ఇప్పుడు నూతనంగా 11వ ప్రాజెక్ట్స్ని స్థాపిస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి, డీటెయిల్స్ ఒకసారి చెప్తారండి కస్టమర్లకి. సో ఇది వచ్చేసి గ్లోబల్ సిటీ 5 అండి వెంచర్, గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ గ్లోబల్ సిటీ 5. ఈ వెంచర్ వచ్చేసి మనకి బాంబే హైవేకి శంకర్పల్లికి మధ్యలో ఉంటుంది, అంటే ఇంద్రకరణ్ విలేజ్కి ఉంటుంది. హెచ్ఎండి అప్రూవల్ తోటి స్టార్ట్ చేసాం మనం దీన్ని. టోటల్ వెంచర్ వచ్చేసి 26 ఎకర్స్ అండి వెంచర్. సో ఇదేంటంటే ఈ వెంచర్లో ప్రాముఖ్యత మనకి అన్నీ కూడాను 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీలు ఉన్నాయి, మల్టిపుల్ యాక్సెస్ అవైలబుల్ ఉంది. సో ఈ రోడ్కి మన సైట్కి రావాలి అని అనుకుంటే ఇటు బాంబే హైవే మీద నుంచి వచ్చే వాళ్ళకి మన ముత్తంగి ఓఆర్ఆర్ జంక్షన్ నియర్ అవుతుంది. ముత్తంగి ఓఆర్ఆర్ నుంచి విస్నాపూర్ దగ్గర నుంచి ఓడిఎఫ్ రోడ్. సో అదొక రోడ్ యాక్సెస్ ఉంది. ప్లస్ మన గీతం యూనివర్సిటీ, రుద్రారం గీతం యూనివర్సిటీ రోడ్ ఇంకోటి ఉంది కదండి. సో అక్కడ కూడాను అవైలబిలిటీ, ఆ రోడ్లో నుంచి రావడానికి కూడా అవైలబిలిటీ. నెక్స్ట్ కంది ఐఐటి దగ్గర నుంచి మనకి శంకర్పల్లి, షాద్ నగర్ వెళ్ళే రోడ్డు ఉందండి. సో అక్కడి నుంచి కూడాను రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు లేదు అని అనుకుంటే గచ్చిబౌలి నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు మనకి. సో గచ్చిబౌలి నుంచి వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుందంటే వయా మనకి కొల్లూరు, మోకిలా, శంకర్పల్లి దగ్గర నుంచి డైరెక్ట్ మళ్ళీ కంది రోడ్లో నుంచి రావచ్చు. సో అన్నీ కూడాను 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీలో ఉంటాయి. ఓకే, ఇది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అంటే ఏ లొకేషన్ చూస్ చేసుకున్న కస్టమర్ల ప్రియారిటీ వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా చూస్ చేసుకుంటుంది. మరి ఈ గ్లోబల్ సిటీ 5 అంటే ఎలాంటి డెవలప్మెంట్స్తో, ఎలాంటి ఇంకా అప్రిషియేషన్స్తో ఉండబోతుంది, కస్టమర్లకు మీరు ఇచ్చే సూచన? సో గ్లోబల్ సిటీ 5 వెంచర్ వచ్చేసి మనం ఎప్పుడైనా సరే ఒక వెంచర్ చూస్ చేస్తున్నాము అంటే మనకి రెసిడెన్స్కి నియర్గా ఉండాలి, రెసిడెన్స్కి అనుకూలంగా ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అట్లాగే ఎంప్లాయ్మెంట్ ఉండాలి అన్నమాట. సో ఇవన్నీ ఎక్కడైతే అవైలబుల్ ఉంటాయో, ఎక్కడైతే వచ్చే ఛాన్సెస్ ఉంటాయో అలాంటి వెంచర్స్, అలాంటి లొకేషన్స్ని మనం చూస్ చేసుకుంటామండి. సో ఇప్పుడు గ్లోబల్ సిటీ 5 వచ్చేసి మనకి ఇంద్రకరణ్ లొకేషన్. ఇంద్రకరణ్ అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు శంకర్పల్లికి బాంబే హైవేకి మధ్యలో ఉంటుంది. సో ఇది ఏంటంటే మనకి ఐటీ కారిడార్ అన్నమాట. ఐటీని బేస్ చేసుకొని ఇటు నియర్ టు శంకర్పల్లి వరకు కూడాను మనకి విల్లాస్, ఇండిపెండెంట్ హౌసెస్ కానివ్వండి, లేకపోతే హై రైజ్ టవర్స్, అపార్ట్మెంట్స్ అన్నీ కూడాను స్ప్రెడ్ అవుతా వచ్చాయి. సో వెరీ షార్ట్ పీరియడ్ మనకి ఈ బాంబే హైవేని బేస్ చేసుకుని ఏదైతే మనం ట్రయాంగిల్ అని చెప్పుకుంటామో, డైమండ్ ట్రయాంగిల్ అని, సో గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్తారు, గోల్డెన్ డైమండ్ అని అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని అక్కడ కూడాను వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇంకా ఎక్కడంటే మనకి ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టినా కూడాను మంచి అప్రిషియేషన్స్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నిజంగా చెప్పాలంటే ఝాన్సీ గారు, అంటే కరోనా కంటే ముందు రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా డిమాండ్లో ఉందో కరోనా తర్వాత కూడా అంతే ఊపి మీద ఉంది, అంత డిమాండ్గా ఉంది. సో మీరు గతంలో ఇచ్చిన ప్రాజెక్ట్స్కి కస్టమర్లకు ఎలాంటి అప్రిషియేషన్ దొరికింది? సో ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఎలా ఉండబోతుంది? సో ప్రీవియస్ ప్రాజెక్ట్స్ వచ్చేసి కస్టమర్స్కి మంచి బెనిఫిట్స్ వచ్చినాయండి. లాస్ట్ 2 to 3 ఇయర్స్లో మనం కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ చూసుకుంటే కస్టమర్కి 3 to 4 టైమ్స్ అప్రిసియేషన్ వచ్చిన ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. లైక్ బాంబే హైవే ఫేసింగ్ చూసుకుంటే మన రుద్రారం కానివ్వండి, లేకపోతే నందిగామ, సో ఈ లొకేషన్స్లో మంచి అప్రిషియేషన్ వచ్చిందండి కస్టమర్స్. నెక్స్ట్ మన ఫ్యూచర్లో వచ్చే ప్రాజెక్ట్స్ కూడాను అలా ఉండేటట్టే మనం ప్లాన్ చేసుకొని చూస్తాం.
జనరల్గా ఒక వెంచర్లో అంటే ప్లాట్స్ తీసుకోవాలంటే కస్టమర్ సైడ్ నుంచి ఏమేమి ఆలోచిస్తారు? అంటే ఎల్పీ నెంబరా, లేదంటే సీసీ రోడా, డ్రైనేజా, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇట్లా ఉంటాయి కదా. సో మీరు ఇచ్చే బెనిఫిట్స్ గ్లోబల్ సిటీ 5లో ఎలా ఉన్నాయండి డెవలప్మెంట్స్? సో మనం కస్టమర్కి బెనిఫిట్స్ డెవలప్మెంట్స్ అని అంటే మన వెంచర్లో మినిమం ప్లాట్ సైజ్ చూస్తామండి. కస్టమర్కి అనుకూలంగా ఉండే ప్లాట్ సైజ్ అంటే 160 మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ప్రతి వాళ్ళకి ఇప్పుడు కొంతమంది ఏంటంటే చిన్న ప్లాట్ సైజ్ చూసుకుంటారు, కొంతమంది 500 గజాలు 1000 గజాల్లో అట్లా ప్లాన్ చేసుకున్నారు. సో ప్రతి వాళ్ళకి అనుకూలంగా ఉండే బిల్డర్ సైజ్ నుంచి స్టార్ట్ చేసి మనము ప్లాన్ చేస్తాము. 167 గజాలు 167 స్క్వేర్ యార్డ్స్. సో అక్కడ నుంచి స్టార్ట్ చేసి మనకు అప్ టు 500 స్క్వేర్ యార్డ్స్ అవైలబుల్ ఉండే వరకు చూస్తామన్నమాట. ఝాన్సీ గారు, ముఖ్యంగా చెప్పండి, అంటే రేపు మీ ప్రాజెక్ట్ ఒకటి లాంచ్ అవబోతుంది గ్లోబల్ సిటీ 5 అని. మరి దీనికి సంబంధించి విశేషాలు చెప్పారు. రేపు లాంచింగ్ సందర్భంగా కస్టమర్లు వస్తే వాళ్ళకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, అదేవిధంగా లాంచింగ్ యొక్క డీటెయిల్స్ ఒకసారి చెప్తారండి. సో ఇది వచ్చేసి మనం రేపు అప్రూవల్ తోటి లాంచ్ చేస్తున్నామండి. హెచ్ఎండిఏ అప్రూవల్ తోటి మనము రేపు లాంచ్ చేస్తున్నాం దీన్ని. ఇందుట్లో ఏంటంటే బేసిక్ మనకి వెస్ట్ జోన్ బాగా డిమాండ్ ఉందండి. సో మనకేంటంటే 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి మినిమం ప్లాట్ సైజ్ మనం అనుకున్నాం కదా, 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి 500 స్క్వేర్ యార్డ్స్ వరకు అవైలబుల్ ఉంది. ఆల్రెడీ మన సైట్లో డెవలప్మెంట్ వర్క్స్ కూడాను మనం స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత దీంట్లో మనకి బేసిక్ ఏంటంటే రేట్ అనేది డే బై డే పెరుగుతూ వెళ్ళిపోతున్నాయి. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మంచి రేట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు మనం ఏదైతే తీసుకుంటాం వాళ్ళకి కొంచెం టైం దొరుకుతుంది, అలాగే ఎప్రిసియేషన్ అనేది రావడానికి ఫాస్ట్గా వస్తుంది. సో ఆల్రెడీ టోటల్ ఇది 26 ఎకరాలండి. 26 ఎకర్స్. ఈ 26 ఎకర్స్లో కూడాను 332 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ప్లాట్ బుక్ చేసుకోవాలంటే అంటే డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి, మెయిన్ బ్రాంచ్ ఎక్కడ ఉంటుంది, అంటే ఎవరెవరిని సంప్రదించాలండి? సో ఇక్కడ వచ్చేసి మనది మీర్పేటలో ఆఫీస్ ఉందండి. రేపు సైట్లో మేమందరం కూడాను అవైలబుల్ ఉంటాము. సో మీరు ఒకవేళ బుక్ చేసుకోవాలి అనుకున్నా, లేదంటే సైట్ విజిట్ చేయాలి అనుకున్నా మనం నెంబర్స్ ఇచ్చాం కదా, సో ఆ నెంబర్స్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. మొదట్లో మీరు అన్నట్టుగా అంటే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ తర్వాత చాలా మంది ప్రియారిటీ వెస్ట్ జోన్ వైపు ఉంది. సో అంటే మీరు అన్నట్టు ఒక హాఫ్ అన్ అవర్ జర్నీలో చేరుకోబోతారు వెస్ట్ జోన్కి. సో అలాంటి ఇంపార్టెన్స్ ప్రియారిటీకి మీ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవడంలో ఇంకా ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయండి? సో బెనిఫిట్స్ అంటే అండి వెస్ట్ జోన్ ఈజ్ ద బెస్ట్ అండి ఇప్పుడు. సో అది కాకుండా మనకి గచ్చిబౌలి ఇప్పుడు ఐటీని బేస్ చేసుకొని ఉన్నది, అట్లా మనకి ఎక్స్పాండ్ అవుతా వెళ్ళిపోయింది. లాస్ట్ ప్రీవియస్ చూసుకుంటే హైటెక్ సిటీ దగ్గర నుంచి గచ్చిబౌలి వెళ్ళిపోయింది, గచ్చిబౌలి దగ్గర నుంచి కొండాపూర్ దగ్గర నుంచి కొల్లూరు, ఈ మన కోకాపేట, నియోపోలిస్, మోకిల, కొల్లూరు, సో ఇట్లా పెరుగుతూ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే రేటు కూడాను ఈరోజు మనం పర్చేస్ చేయడానికి అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ల్యాండ్ రేట్లు అనేది ఇప్పుడు బెస్ట్ చాయిస్ అన్నమాట, బెస్ట్ టైం ఇది ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే. సో తర్వాత ఇప్పుడు ప్రీవియస్ చూసుకుందాం, మనము ఇంతకుముందు కూకట్పల్లిలో ఉన్న ఇప్పుడు 10 years బ్యాక్ ఉన్న రేట్లు ఇప్పుడు లేవు. సో అట్లాగే పటాన్ చెరువులో తీసుకుందాము, అప్పుడున్న రేట్లు ఇప్పుడు లేవు. అలాగే అట్లా మనం ఏంటంటే మన బడ్జెట్కి తగ్గట్టు మనం అలా ఎక్స్పాండ్ అవుతూ వెళ్తున్నాము. సో దాన్ని బేస్ చేసుకుని మనము అక్కడ వరకు వెళ్ళాల్సి వచ్చింది. అంటే సాఫ్ట్వేర్ జాబ్ హోల్డర్స్ కావచ్చు, ఇతర జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, కొంతమంది అంటే ఎంప్లాయ్మెంట్ అనేది వెస్ట్ జోన్కి ఎక్కువ ప్రియారిటీ ఉంది. ఓకే, సో అలాంటి వారు కొంతమంది లోన్స్ కానీ తీసుకోవడం కానీ అట్లా ప్లాన్ చేస్తుంటారు, అలాంటి వారికి కూడా అవకాశం ఉందండి. మనకి బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బ్యాంక్ లోన్స్ వచ్చేసి మనం హెచ్డిఎఫ్సి నుంచి మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, సో ముఖ్యంగా మీరు చెప్పినట్టు రోడ్ కనెక్టివిటీ అయితే బాగానే ఉంది. సో వాటర్ రీసోర్సెస్కి సంబంధించి లేదంటే ఫ్యూచర్లో వాళ్ళు ఇవాళ తీసుకుంటే ఒక 2-3 years తర్వాత వాళ్ళు ఎలాంటి అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి? సో వాటర్ కనెక్టివిటీ, వాటర్ అనేది వాటర్ సోర్స్ చాలా బాగుందండి. వాటర్ ప్రాబ్లం అయితే అక్కడ ఎటువంటి ప్రాబ్లము లేదు. మీకు 24/7 వాటర్ అనేది ఫ్లూయెంట్గా దొరుకుతుంది. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ అప్రిషియేషన్ అంటారా, మీకు ఇయర్లీ 30 to 40% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. గ్రేట్ అండి. ఓకే, మరి మార్కెట్లో అనేక ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. వాటన్నింటిని తట్టుకొని ఇంత కాంపిటేటివ్గా కస్టమర్లకు ఒక నమ్మకమైన బ్రాండ్ లాగా ఇవాళ గ్రేటర్ ఇన్ఫ్రా ఎదిగింది.
సో అది ఎలా సాధ్యమవుతుంది మీకు? సో యాక్చువల్లీ ఏంటంటే అండి, ఇక్కడ మనం కస్టమర్ ప్రియారిటీ చూసుకుంటామండి. కస్టమర్ అంటే ఎలాంటి లొకేషన్స్ ఎక్కువ చూస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో కస్టమర్ మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళకి లాభాలు రావాలి, ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళని నమ్ముకొని ఉన్న వాళ్ళకి కూడా బెనిఫిట్స్ రావాలి. సో దాన్ని బేస్ చేసుకొని మనం లొకేషన్స్ చూస్ చేసుకుంటాం అనమాట. సో ఇట్లా ఉన్నప్పుడు కస్టమర్ ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసేది ఏదైతే ఉంటుందో కస్టమర్ తన బెనిఫిట్స్తో పాటు తన నెక్స్ట్ వచ్చే జనరేషన్కి కూడాను ఉపయోగపడాలి. ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి ప్లాట్ పర్చేస్, రేపు మనకి ఏదైనా కానీ ఎమర్జెన్సీ రావచ్చు, అర్ధరాత్రి అమ్ముకోవాలి అన్నా కానీ మనకి కన్వీనియంట్గా ఉండాలన్నమాట. సో అలాంటి లొకేషన్స్ మనం ప్లాన్ చేస్తాం. అది కాకుండా సర్వీస్ విషయానికి వస్తే గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి ఇన్ టైం రిజిస్ట్రేషన్స్ ఉంటాయండి. సో లీగల్గా క్లియర్ ఉంటుంది. అది కాకుండా కస్టమర్ ఎనీ టైం ఏ టైంకి ఆఫీస్కి వచ్చినా, ఏ టైంకి ఏ ఇష్యూ ఉన్న కాల్ చేసినా కూడాను ఎవరో ఒకళ్ళం రెస్పాండ్ అవుతాం మా దగ్గర నుంచి. సో మీకు సింగిల్ డాక్యుమెంట్ ఉన్నా సరే, ఏదైనా కరెక్షన్స్ ఉన్నా కానీ మనం ఏంటంటే చాలా ప్రియారిటీ ఇస్తాం కస్టమర్కి. సో మనకి ఏంటంటే కస్టమర్ టు కస్టమర్ రిఫరెన్సెస్ కూడా ఎక్కువ వస్తాయండి. సో కరోనా తర్వాత చూసుకుంటే కనుక రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి మీరు ఎలాంటి చేంజెస్ని గమనించారు? సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఇన్ ఫ్యూచర్? అంటే ఇప్పటికే 2-3 సార్లు గవర్నమెంట్ కూడా ప్రైసెస్ని, రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డ్యూటీని హైక్ చేసిన సందర్భాలు మనం చూసాం. సో ఇంకా ఫ్యూచర్లో ఇవి ఇంకా పెరుగుదల ఏ రకంగా ఉండబోతున్నాయి? మీ విజన్ ఎలా ఉందండి? సో ఇప్పుడు ఏదైతే మన తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ వల్ల రియల్ ఎస్టేట్ రంగం చాలా బాగుందండి. సో అంటే డౌన్ఫాల్ అనేది ఇప్పటి వరకు లేదండి రియల్ ఎస్టేట్లో. సో అంతా కూడాను చాలా కూల్గా కామ్గా నడుస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి కొత్త ప్రాజెక్ట్స్ కూడాను చాలా అనౌన్స్ చేస్తున్నారు. ఐటీ ప్రపోజల్స్ కానివ్వండి, లేకపోతే ఫార్మసిటీ, ఇలా చాలా ప్రపోజల్స్ అనేది పెట్టడం వల్ల మనకి రియల్ ఎస్టేట్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో కూడాను మనకి మంచి అప్రిసియేషన్స్ వచ్చాయి. బేసిక్గానే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్కి కంపారబుల్ కాదు ఇది. సో దీని మీద మనకి ఎట్లా అంటే డేర్గా ఉంటుంది. మనం ఇన్వెస్ట్ చేసాము అంటే భరోసాలాగా ఉంటుంది. మనం ఇన్వెస్ట్ చేసామంటే హ్యాపీగా నిద్రపోవచ్చు. అది కూడాను అప్రూవల్ వెంచర్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో రేపు అమ్ముకోవాలి అన్నా కానీ, లేదంటే రేపు మన నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి అన్నా కూడాను మంచి లాభాలు ఉంటాయి. ఒకవేళ గ్లోబల్ సిటీ 5లో ఒక కస్టమర్ ప్లాట్ తీసుకున్నాడు 500 స్క్వేర్ యార్డ్స్. సో అతను ఇప్పుడు కట్టుకోలేకపోవచ్చు, ఫ్యూచర్ గురించి అని చెప్పేసి అంటాడు. సో అలాంటప్పుడు పిల్లల కోసం ఎప్పుడైనా వీకెండ్ స్పెండ్ చేయాలంటే ఎలాంటి సదుపాయాలు మీరు కల్పించారు? మీ చైర్మన్ గారి విజన్ ఏ విధంగా ఉంటుంది? సో ఇందుట్లో వచ్చేసి మనం ఈ వెంచర్లో స్విమ్మింగ్ పూలు, క్లబ్ హౌస్ ప్లస్ మనము కమ్యూనిటీ హాలు, సో వీకెండ్స్ వచ్చి స్పెండ్ చేయడానికి అనుకూలంగా ఉందండి. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు కూడాను చూసుకోవచ్చు, లేదంటే 1 డే స్పెండ్ చేయాలి అన్న ఉంది. ప్లస్ పిల్లలకి వచ్చేసి ప్లే ఏరియా కూడా అవైలబుల్ ఉందండి. సో మన చైర్మన్ గారి విషయానికి వస్తే సయ్యద్ ఇమామ్ గారు గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ చైర్మన్. సో ఈయన 10-15 ఇయర్స్ నుంచి కూడాను మన రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉన్నారు. సో ఈ 10 ఇయర్స్లో కూడాను చాలా అన్నీ కూడాను సక్సెస్ఫుల్ వెంచర్స్ని కంప్లీట్ చేశారండి. సో మన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే గట్కేసర్ కానివ్వండి, ఇటు బాంబే హైవే ఫేసింగ్ రుద్రారము, ఇస్నాపూరు, నందిగామ, ప్లస్ మన ఇస్నాపూర్ దగ్గర ఇంకొక వెంచర్, 4 వెంచర్స్ అక్కడ కంప్లీట్ చేసాము. సో గట్కేసర్లో కూడాను ఒక 2 వెంచర్స్ కంప్లీట్ చేసాము. ఇలా ఓవరాల్గా మనం 10 వెంచర్లు కంప్లీట్ చేసుకున్నామండి. 10 వెంచర్లు కూడాను రెసిడెన్సీకి నియర్గా ఉండేటట్టు చూస్ చేసుకొని చేసాం. ఇప్పుడు కస్టమర్కి ఏంటంటే మన విజన్ ఏంటంటే కస్టమర్ తీసుకున్నారు, మన దగ్గర పర్చేస్ చేశారు అని అంటే తనకి రేపు ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ రావాలి. ఎగ్జాక్ట్లీ. సో అలా చూసుకుంటాం. ప్లస్ ఏంటంటే బడ్జెట్లో దొరకాలి, అలాగే మళ్ళీ ప్లాట్ సైజ్ కూడాను కన్వీనియంట్గా ఉండాలి. అలా చూసుకొని మనం చేస్తాం. ముఖ్యంగా హైదరాబాద్ డెవలప్ అవుతున్న తీరుని చూసి అంటే బయట రాష్ట్రంలో, బయట దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఎన్ఆర్ఐస్ కావచ్చు, ఇతర రాష్ట్రాల వారికి కావచ్చు, వాళ్ళకి మీరు ఎలాంటి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు? మొదట్లో కనుక తీసుకుంటే వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంది? సో మనము ఇప్పుడు ఎన్ఆర్ఐ క్లయింట్స్ అనేది ఓవరాల్గా మన తెలంగాణ హైదరాబాద్ అనేది గ్లోబల్ మార్కెట్ అయిపోయింది ఈరోజు. సో ఇట్లా ఉండటం వల్ల మన అదర్ స్టేట్స్ నుంచి కానివ్వండి, ఎన్ఆర్ఐ కస్టమర్స్ కానివ్వండి, హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. దట్టు వెస్ట్ జోన్ అంటే ఇంకా ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. సో ఇప్పుడు ఏదైతే వాళ్ళు మనకి ఇన్వెస్ట్ చేయాలి అని వస్తారో, ఒకవేళ ప్లాట్ పర్చేస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక ఫ్యూ ఇయర్స్లో అంటే 1 year తర్వాత కానివ్వండి, 2 years తర్వాత కానీ, 3 years తర్వాత కానీ రీసేల్ చేయాలి అని అనుకుంటారు.
రీసేల్ చేయాలి అనుకున్న వాళ్ళకి మన కంపెనీ నుంచి మనమే సపోర్ట్ చేస్తామండి వాళ్ళకి. ప్రతి కస్టమర్కి కూడాను కన్వీనియంట్ అనేది ఉంటుంది, ఆ సర్వీస్ కూడా మనం ఇస్తాము. ఓకే. జనరల్గా కస్టమర్స్ అంటే ఒక ప్రాజెక్ట్ని ఎంచుకోవాలంటే ఆ ప్రాజెక్టు అంటే ఎలాంటి సర్టిఫికేషన్స్ ఎలాంటి చూడాలండి? ఆ ప్రాజెక్టు ప్రీవియస్ ప్రాజెక్ట్స్లో వాళ్ళు చేశారా, వాళ్ళకున్న అనుభవం అవి చూస్తూ ఉంటారు. సో మీరు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు అసలు? సో మేము వచ్చేసి ఒక ల్యాండ్ వెంచర్ వేయాలి అని అనుకుంటున్నామండి. ఒక వెంచర్ చేయాలి అని అనుకున్నప్పుడు మనము 1954 దగ్గర నుంచి లింక్ డాక్యుమెంట్స్ అన్నీ స్టడీ చేస్తాం. సో అక్కడ నుంచి స్టార్ట్ చేసి జోన్ క్లియర్ చూసుకుంటాము. జోన్ కరెక్ట్గా ఉందా, R1 జోన్లో ఉందా లేదా అని చూసుకుంటాము. సో ఫైనల్లీ మళ్ళీ వచ్చేసి మన లీగల్ క్లియర్ తీసుకుంటాము. మన లీగల్ ఒపీనియన్ కావాల్సిందే, మన లాయర్కి ఇస్తాము, లీగల్ చెక్ చేస్తారు. లీగల్ చెక్ చేసిన తర్వాత కూడాను అంతా ఓకే అని అనుకున్న తర్వాత మన ఫర్దర్ ప్రొసీడింగ్కి స్టార్ట్ చేస్తామండి. ఓకే. అంటే ఒక కస్టమర్ ఒక వెంచర్లో ప్రాజెక్ట్లో తీసుకోవాలనుకుంటే కస్టమర్ సైడ్ నుంచి ఏమేమి ఆలోచిస్తాడండి? ఎలా ఉంటే జెన్యూన్ అని చెప్పి తను నమ్ముతాడు? సో లీగల్ ఒకటి కంపల్సరీ చూసుకుంటారండి, అప్రూవల్స్ ఒకటి, లీగల్ ఒకటి, ప్లస్ ప్రైజెస్ కంపేర్ చేసుకుంటారు కస్టమర్స్ కూడాను. సరౌండింగ్ ఉన్న వెంచర్స్ని తోటి కంపేర్ చేసుకుంటారు. ప్లస్ లొకేషన్ డెవలప్ అవుద్దా అవ్వదా అని. సో ఇవన్నీ చూసుకొని దాన్ని బేస్ చేసుకొని తనకి బడ్జెట్లో వస్తుందా లేదా, బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా, సో కంపెనీ యొక్క గుడ్ విల్ ఎలా ఉంది, సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటారండి. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఫర్దర్ ప్రొసీడింగ్ తీసుకోవడానికి ఉంటుంది. ఓకే. మరి ఒకప్పుడు అంటే ఏదైనా సేవింగ్స్ చేయాలనుకుంటే ఒకటి గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసేవారు, లేదంటే బ్యాంకులో డిపాజిట్ చేసేవాళ్ళు. సో అలా కాకుండా ఇప్పుడు అంటే ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి, భవిష్యత్తులో ఇంకా ఎలాంటి ఫలాలు వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుందని మీరు చెప్తారండి? సో ఇదేంటంటే గోల్డ్ కంటే కానివ్వండి, షేర్ మార్కెట్ కంటే కానివ్వండి, బ్యాంక్ డిపాజిట్ కంటే కూడాను సెక్యూర్ అండి. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచర్స్లలో ఇన్వెస్ట్ చేయటం అనేది 100% సెక్యూర్డ్ అనమాట. సో ఇందుట్లో మళ్ళీ ప్లస్ ఏంటంటే మీకు ఎందుట్లో కూడా రానటువంటి రిటర్న్స్ మీకు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ మీద దొరుకుతున్నాయి ఈరోజు. ఎందుకంటే కంపారేటివ్లో మనకి భూమి ఉన్నది చాలా తక్కువ శాతం ఉంది. సో అంత మనకి అందుట్లో మళ్ళీ నివాసానికి పనికొచ్చేది ఇంకా తక్కువ. అది సో అందుకని దాన్ని బేస్ చేసుకొని డిమాండ్ ఉన్న వస్తువు ఏదైనా ఉంది అంటే అది భూమి ఒక్కటేనండి. అందువల్ల మనకి ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ భూమి మీద ఇన్వెస్ట్మెంట్ మనకి ఎప్పుడైనా సరే మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకే. ఇందాక మీరు స్టార్టింగ్ నుంచి గ్లోబల్ సిటీ 5 గురించి చెప్పారు. సో దానికి సరౌండింగ్స్లో మంచి యూనివర్సిటీస్ కూడా ఉన్నాయని చెప్పేసి మీరు అన్నారు. అవునండి. సో నగరం నుంచి చుట్టుపక్కల నుంచి వచ్చే వాళ్ళు రేపు సైట్ విజిట్కి రావాలంటే వాళ్ళు ఏ రూట్స్ నుంచి కనెక్టివిటీ ఉందో ఒకసారి చెప్తారా మళ్ళీ? సో మీరు మనకి బాంబే హైవే మీద నుంచి వస్తారండి. ఇటు మన పంజాగుట్ట, అమీర్పేట, పటాన్ చెరువు ఉన్నాయి కదా. సో పటాన్ చెరువు దాటిన తర్వాత మన ఓఆర్ఆర్ ముత్తంగి జంక్షన్ ఉంది. అది దాటిన తర్వాత మనకి ఇస్నాపూర్ జంక్షన్ అనేది వస్తుంది. ఇస్నాపూర్ జంక్షన్ నుంచి వచ్చేటప్పుడు మనకి రోడ్డు మళ్ళీ ఓడిఎఫ్కి టర్న్ అవుతుంది. ఆ ఓడిఎఫ్ రోడ్డు నుంచి వచ్చేటప్పుడు డైరెక్ట్ మన సైట్ లొకేషన్ చూపిస్తుందండి. అక్కడ నుంచి మన బోర్డ్స్, సైన్ బోర్డ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఇది ఒక యాక్సెస్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి గీతం యూనివర్సిటీ రోడ్డు, రుద్రారం గీతం యూనివర్సిటీ ఉంది. సేమ్ రోడ్ అండి. అది కూడాను కొంచెం గీతం యూనివర్సిటీ దాటగానే మనకి ఓడిఎఫ్ రోడ్డు కనెక్ట్ అయిపోతుంది. సో ఓడిఎఫ్ అంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రోడ్డు, ఆ రోడ్లో నుంచి వచ్చేయచ్చు. నెక్స్ట్ కంది ఐఐటి, హైదరాబాద్ ఐఐటి ఉంది కదా. మనకి హైదరాబాద్ ఐఐటి నుంచి కూడాను డైరెక్ట్ మన కంది సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ప్లస్ అక్షయ పాత్ర ఫౌండేషన్, పోలీస్ స్టేషన్, ఇవన్నీ యాక్టివిటీస్. అది రోడ్డు ఇంకా బాగుంటుంది. సో మనకి కస్టమర్ వచ్చే వాళ్ళకి కూడాను మనం చెప్పడానికి చాలా ఈజీగా ఉంది, ఎందుకంటే ల్యాండ్ మార్క్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి గీతం యూనివర్సిటీ నుంచి వచ్చే వాళ్ళకి గీతం యూనివర్సిటీ దగ్గర నుంచి డైరెక్ట్ ఇంద్రకరణ్ దగ్గర నుంచి మన సైట్ వచ్చేస్తుంది. ఇటు నుంచి వచ్చే వాళ్ళకి డైరెక్ట్ 1 by 1 మనం ల్యాండ్ మార్క్ ఇస్తాము. సో ఆ ల్యాండ్ మార్కులు పట్టుకొని వచ్చేయచ్చు. ఇక్కడ సరౌండింగ్ ఎక్కడ వచ్చినా కానీ మన బోర్డ్స్ అనేది కనిపిస్తూనే ఉంటాయి. హార్ట్ ఆఫ్ ద సిటీలో తీసుకుంటే అన్ని అపార్ట్మెంట్లు వెలిసిపోయాయి, ఇప్పుడు అంతా ఇరుకు గదుల కింద అయిపోయాయి. సో చాలామంది కూడా ఇప్పుడు కొద్ది దూరమైనా పర్లేదు, ఒక 60 కిలోమీటర్ల దూరమైనా పర్లేదు అంటే రోడ్స్ అట్లా కనెక్టివిటీ ఉన్నాయి కాబట్టి జస్ట్ 10-15 మినిట్స్లో రావచ్చు అని ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. సో అలా ల్యాండ్ పైన ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళు ఎక్కువ విస్తీర్ణం అంటే ఎక్కువ గజాలు కూడా వస్తున్నాయి కాబట్టి అలా ఆలోచించాలనుకునే వారికి ఈ గ్లోబల్ సిటీ 5 ఎలాంటి అవకాశం కల్పిస్తుంది? సో ఇక్కడ ఏంటంటే మనకి సిటీలో చూసుకుంటే మొత్తము కూడాను అపార్ట్మెంట్ కల్చర్తో పాటు మనకి చిన్న చిన్న గదులున్న ఇల్లులు, ఫ్లాట్స్.
సో ఇప్పుడు మనకి దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మన వెంచర్లో మన సరౌండింగ్ చూసుకుంటే అన్నీ కూడాను చాలా మంచి సింప్లెక్స్ హౌసెస్ కట్టుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. మనకి ఎలా కావాలి మన మైండ్ సెట్కి తగ్గట్టుగా మనం ఎలా అంటే అలా ప్లాన్ చేసుకొని కట్టుకోవచ్చు. సో అది కాకుండా మనం ఇందుట్లో కూడాను మన వెంచర్లో మనము మార్ట్గేజ్ ప్లాట్స్ చూపిస్తాం కదా హెచ్ఎండిఏను. మన మార్ట్గేజ్ ప్లాట్స్లో కూడాను మనం సింప్లెక్స్ హౌసెస్ ప్లాన్ చేస్తున్నాం. సో కస్టమర్ ఎవరైనా సరే విల్లింగ్ ఉన్నారు అని అనుకుంటే మనం అందులో నుంచి మనం ప్లాన్ చేయొచ్చండి. సింప్లెక్స్ హౌసెస్ వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. అదేంటంటే ఆ మార్ట్గేజ్ ప్లాట్స్లో మనమే కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాము. ఓకే, మరి మీతో మాట్లాడేందుకు కాలర్ లైన్లో ఉన్నారండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ సంబంధించి వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. నా పేరు గఫార్. చెప్పండి. హలో. టీవీలో అయితే చూపెడుతున్నారు వెంచర్ ది గ్లోబల్, దాని గురించి డీటెయిల్స్ కావాలండి. గ్లోబల్ సిటీ 5 డీటెయిల్స్. గ్లోబల్ సిటీ 5 డీటెయిల్స్ అండి. గ్లోబల్ సిటీ 5 వెంచర్ వచ్చేసి మనకి కంది ఇంద్రకరణ్ విలేజ్కి ఉందండి, అంటే నియర్ టు శంకర్పల్లి అండి. హలో. పటాన్చెరు టు శంకర్పల్లి ఉంది కదండి. పటాన్చెరు టు శంకర్పల్లి ఇంద్రకరణ్ విలేజ్ కిందకు వస్తుంది. హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచర్ అండి ఇది. సో ఇంకా మోర్ డీటెయిల్స్ ఏమన్నా కావాలి అని అనుకుంటే మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా సార్ టీవీ మీద, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి సార్. ఝాన్సీ గారు, విజువల్స్లో చూస్తుంటే చాలా ఒక మోడల్ హౌస్ బిల్డ్ చేసి చాలా గ్రీనిష్గా లావిష్గా ఉంది, బాగా చాలా చక్కగా ఉంది. సో ఇది అంటే కస్టమర్ ప్లాట్ తీసుకున్న తర్వాత కూడా ఇది మెయింటెనెన్స్ అనేది ఇలాగే ఉంటుందా? ఎలాంటి అష్యూరిటీ ఇస్తారు మీరు? ఖచ్చితంగా మేము ఇలాగే మెయింటైన్ చేస్తామండి. ఎందుకంటే మెయింటెనెన్స్ విషయంగానే మనం అవన్నీ కూడాను డెవలప్ చేసాము. సో సింప్లెక్స్ ఇది మోడల్ హౌస్ అనమాట. మనం ఇందాక సింప్లెక్స్ హౌసెస్ అని అనుకున్నాం కదా, ఇది ఒక మోడల్ హౌస్. ఈ మోడల్ హౌస్కి పక్కనే మనము స్విమ్మింగ్ పూల్ ప్లస్ దాని పక్కనే వచ్చేసి ఆల్ ఫ్రూట్ ప్లాంటేషన్ కూడా ఇచ్చాము. ఫ్రూట్స్ అన్నీ కూడాను అవైలబుల్ ఉన్నాయి ఆల్రెడీ. సో ఈ గ్లోబల్ సిటీ 5 వెంచర్ వచ్చేసి మనకి అన్నీ కూడాను స్కూల్స్ కాలేజెస్కి చాలా నియర్ బై ఉన్నాయండి. ఈ మన గీతం యూనివర్సిటీ నియర్ అవుతుంది, అలాగే కంది ఐఐటి, మన శంకర్పల్లి నుంచి ఇక్ఫై యూనివర్సిటీ ఉంది. అలాగే స్కూల్స్ విషయానికి వస్తే ఆర్చిడ్ స్కూల్స్ అని ప్లస్ గ్లోబల్ స్కూల్ అని ఇవన్నీ కూడాను అవైలబుల్ ఉన్నాయి. అలాగే టిఆర్ఆర్ మెడికల్ కాలేజ్, మహేశ్వర మెడికల్ కాలేజ్ ఇవన్నీ కూడాను మనకి నియర్ బై వస్తాయి. మరో కాల్ తీసుకుందామండి. హలో, నమస్తే అండి. नहीं ये प्लॉट दे रहे हैं या घर बनाकर दे रहे हैं आप? ప్లాట్లు ఇస్తున్నారండి లేదంటే హౌస్ ఏమైనా కన్స్ట్రక్షన్ చేసి ప్లాట్ అంటే ప్రెజెంట్ అయితే మాత్రం ఓపెన్ ల్యాండేనండి, ప్లాట్సేనండి. 167 గజాల నుంచి మీకు ఒకవేళ హౌస్ కావాలి అని అనుకుంటే మనం కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాము. అది కూడాను మనం తర్వాత అంటే ఇప్పుడు హెచ్ఎండిఏ ప్రకారం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దాన్ని బేస్ చేసుకుని మనం వాళ్ళు కస్టమర్ చాయిస్ని బట్టి మనం కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాము. ఓకే అండి. రేపు మీ ప్రాజెక్ట్ గ్లోబల్ సిటీ 5 లాంచ్ అన్నారు కదా, ఒకవేళ సైట్ విజిట్ చేయాలంటే మీ బ్రాంచ్ ఆఫీస్కి వస్తే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు, అక్కడ నుంచి ఎలా వెళ్తారేమని చెప్తారండి? సో మీరు సైట్ విజిట్ చేయాలి అని అనుకుంటే మనది అమీర్పేట్లో ఆఫీస్ ఉందండి, వాసవి ఎంపీఎం గ్రాండ్ అని. సో అందులో 12th ఫ్లోర్లో ఆఫీస్ ఉంది, అక్కడ మన స్టాఫ్ అవైలబుల్ ఉంటారు. సో వాళ్ళు మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తారు వెంచర్కి సంబంధించి. సో డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళు మన మేనేజర్స్ వీళ్ళు ఉంటారు, సేల్స్ మేనేజర్స్ వీళ్ళు. సో వాళ్ళు కాంటాక్ట్ చేసి వాళ్ళు తీసుకొని మన సైట్ చూపించుకొని మళ్ళీ మన ఆఫీస్ దగ్గర తీసుకొని వచ్చి వదిలిపెడతారు. సో అక్కడ నుంచి వాళ్ళు రీచ్ అవుతారు. ఓకే, ఎనీహౌ విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీ ప్రాజెక్ట్ చాలా సక్సెస్ఫుల్గా ఇదవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాటి రియల్ ఎస్టేట్ స్పెషల్ ప్రోగ్రామ్ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారిది. కీప్ వాచింగ్ టీ న్యూస్.